థ్యాంక్స్ ఫర్ స్టోరీ టెల్లర్. మామూలుగా ఉండదు ఇప్పుడు. స్క్రీన్ మీద డల్ ఉన్నట్టుంది. వీడియో ఇది మొత్తం అన్న సినిమా ఉంది కదా. వాట్సాప్ ఎంట్రీ పక్కన ఉన్నాడు అన్న హీరో. నైస్ ఎంట్రీ. సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్, నాకైతే బలవంతంగా చేయిస్తున్నారు సార్. ప్లీజ్ టేక్ మీ అవుట్ సార్. అరే చోటు, పాపం దానికి తెలియదు అనుకుంటా, ఆడెంత శాడిస్ట్ నా కొడుకు. ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ సార్. సార్ నేను ఆ పని చేయలేను సార్. లేవే సార్ ప్లీజ్ సార్. లేవే వర్రా వీడు ఎన్నిసార్లు వచ్చిన డోర్ మాత్రం వేసుకోడు. ప్లీజ్ సార్, భయం వేస్తుంది సార్, వదిలేయండి సార్. నన్ను వద్దు వద్దు అంటే నాకు ఇంకా ఇంకా అర్థమైందా?
బా సెకండ్ ఎంట్రీ. ఏంట్రా బా ఇప్పుడు నేను ఇంత అర్జెంట్గా రమ్మన్నా? ఏం లేదురా అభి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఎక్స్పీరియన్స్ వాట్? అదేరా ఎక్స్పీరియన్స్ దట్. అరే దట్ ఈస్ వాట్? అదేంటి? ఎస్ ఈ ఎక్స్. మరి అలా చూడకరా, అదేం ఉన్నటువంటి తీసుకున్న డెసిషన్ ఏం కాదు. ఐ హీన్ థింకింగ్ దిస్ ఫర్ 2 months. There are multiple factors like age, friends, surroundings, etc. which influences. ఏదో ఒక్కసారి ప్రాక్టికల్గా ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ రా. మామా పెద్దనైనారా, నేను నీ ఫ్రెండేగా. నేను పెద్దనైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కాల్ చేస్తే ఆగు. పోయి పాడేబాబు. ఏం చేయలే అన్న, ఏం చేయలే. హలో నాన్న, చెప్పినానా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అభి ఇంట్లో నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కే? సరే చేసావు కానీ ఇంటికి వచ్చి తినలేచ్చు కదరా. అభి వాళ్ళ ఇంట్లో తినేస్తాను నాన్న. సరే జాగ్రత్త, బాయ్. మామా ఇక్కడికి వచ్చి కూడా 15 నిమిషాలు అవుతుందిరా, ఇంతవరకు వచ్చి ఏందిరా నీ బాధ? భయం వేస్తుందిరా. ఎందుకు? అయినా ఇంకా ఆగే ఓపిక నాకైతే లేదురా బాబు. రూమ్లోకి వెళ్తే లేదంటే దెయ్యి తొబ్బై, ఇంకా నా వల్ల కాదురా బాబు. अरे भाई अंदर जाओ ना, बाकी सब लड़की देख लेगी. ఇంకా నా వల్ల కాదు. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. చూడ్డానికి చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. నా వల్ల కాదు, అర్థం చేసుకోండి. ప్లీజ్ 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 నేను చెప్పేది వినండి. ఓకే ఓకే కూల్ కూల్, ప్లీజ్ అరవకండి. చెప్పండి. 6 months బ్యాక్ నేను నా ఫ్రెండ్తో కలిసి డిన్నర్కి వెళ్ళాను. నాకు అంతే గుర్తుంది. నెక్స్ట్ డే నేను లేచి చూస్తే ఇక్కడున్నాను. తెలిసింది తర్వాత నా ఫ్రెండే ఇక్కడ నన్ను నమ్మేసిందని. నా ఫ్రెండ్ అలా చేసినందుకు కూడా పెద్దగా బాధ అనిపించలేదు. ఎందుకంటే దానికి మించి ఇక్కడ చూశాను, విన్నాను, అనుభవించాను.
మరి ఇంత రూడా? నేను అడగలను, అరవలను కానీ ఎదురు తిరగలేను. బికాస్ ఐ డోంట్ నో హౌ టు ఫైట్ బ్యాక్. ఇక్కడ మొదట్లో నేను ఒప్పుకోవట్లేదని ప్రతిరోజు ముగ్గురు మనుషులు వచ్చి నా చేతులు ఒక్కొక్క కాలు ఒక్కొక్కరు పట్టుకొని స్ప్రెడ్ చేసి వచ్చిన ప్రతి కస్టమర్తో చేయించేవాళ్ళు. అది సరిపోదని కొట్టేవాళ్ళు, సిగరెట్తో కాల్చేవాళ్ళు, ఇలా చాలా చేసేవారు. అనిపించింది ఇలానే ఇంకా ఏవేవో మన దేశంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటే ఒకప్పుడు మన దేశంలో అమ్మాయిలు అనే వాళ్ళు ఉండేవారేమో అని మనం చెప్పుకునే పరిస్థితికి పోతామేమో అని. అదొకటైతే దానికి మించిన దారుణమైన విషయం ఇంకొకటి ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు యూజ్ చేసుకుంటూ మాట్లాడే మాటలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒకే పాయింట్ ని ఒక్కోలా మాట్లాడాడు. బయట అమ్మాయిలు ఆఫ్టర్ చాక్లెట్ కోసం మొదలు పెడితే మూవీ టికెట్స్ కోసం, స్లిప్పర్స్ కోసం, కాస్మెటిక్స్ కోసం, డ్రెస్సెస్ కోసం, గ్యాడ్జెట్స్ కోసం, అప్పుడప్పుడు చిన్న డబ్బుల కోసం కూడా పడుకుంటున్నారే. ఈ గొప్పలో ఉండి కూడా నువ్వేందే నేను అలాంటి దాన్ని కాదు, నాకు ఆ పనులు రావని పెద్ద పది రోజుల మాట్లాడుతున్నా అని చాలా విచిత్రంగా మాట్లాడారండి. భయమేసింది. వాళ్ళల్లో మాట్లాడినందుకు కాదు, బయట అలాంటి అమ్మాయిలు ఉన్నారా అని. మామూలుగానే ఒకరు తప్పు చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళు ఎదురైన ప్రతిసారి ఆ తప్పే కనిపిస్తుంది. అలాగే కొంతమంది అమ్మాయిల వల్ల అబ్బాయిల మైండ్లో అమ్మాయి అంటే ఇదే కదా, ఇంకంతా అలాగే ఉంటారు కదా, ఒక చెత్త థాట్ రిజిస్టర్ అవుతుంది. సరే అబ్బాయికి బుద్ధి లేదు ఏదోలే అనుకుందాం, నేను వాట్ అబౌట్ యూ అని అలా చేసే ప్రతి ఒక్కరిని అడగాలని ఉంది. ఇట్ ఈస్ రియల్ నీడ్. ఇంట్లో వాళ్ళు కొనివారా, ఒకటితో పడుకోవాలా, ఒక్క ఐటమ్ కోసం అంత దిగజారిపోయారా? అనుచో లేదో కూడా తెలియదు. అనిపిస్తుంది బయట అలా బ్రతికే వాళ్ళకన్నా ఇక్కడ ఈ పని చేసుకునే వాళ్ళే 100 times బెటర్ అని. అసలు వీళ్ళతో కంపారిజన్ కూడా వాళ్ళు పనికిరారు. దర్జాగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, చాలా దరిద్రంగా బ్రతుకుతున్నారు. ఇలా చేసే చాలా మంది నా లైఫ్ నా ఇష్టం అనుకోవచ్చు, బట్ యూఆర్ క్రియేటింగ్ సమ్ డేంజరస్ ఇంపాక్ట్ అని పగలటి మరి చెప్పాలని ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి మగాడి మైండ్ సెట్ ఇలా ఉండడానికి ఈవెన్ దేర్ వన్ రీజన్. అలా బ్రతికే ప్రయోజనం అవసరమా లైఫ్ వాళ్ళకి? బీయింగ్ ఏ గర్ల్ ఐమ్ కర్సింగ్. No, Deepa, you should not pray. You're strong. నా మీద నాకే చిరాకేసింది. లిటరల్లీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడిని అనిపించింది నేను ఎంత దీన స్థితిలో ఉన్నాను అని. ఐ వాజ్ అనేబుల్ టు డిఫెండ్. ఒకప్పుడు నాకేమైతుంది, నాకేం అవసరం ఉంటుంది ఫైట్ చేసేంత అనుకునేదాన్ని. కానీ ఇప్పుడే తెలిసి వస్తుంది ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగే ఉండాలని. We should be prepared and we have to fight back, and I will. I am strong now and I will be, but for now please save me from here. Please take me out.
हाँ भाई क्या रे भैया, गाड़ी कहाँ तक पहुंचा रहे भाई? 1 मिनट भाई, फोन करता हूँ। हेलो, कहाँ है? कस्टमर फोन कर रहा जब से, कहाँ है कस्टमर? ठीक है ठीक है। अरे भाई जाओ। ఏంటి బటన్స్ ఇలా పెట్టుకున్నావు? ఫస్ట్ టైం కదన్నా, ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? కానీ ఏసీలో చెమటలేంటి? మన పోరి మార్చి ఇటెక్కిస్తుంది మళ్ళా, కిరాకి పెంచాలి దీనికి. చల్ చల్. కొట్టడు. ఇంతలా ఉందా బయట? మామా మావా మావా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అరా స్వర్గం రా. నీ పుణ్యమా అంటూ నేను కూడా ఎంజాయ్ చేశాను రా. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అండ్ వాట్ ఎవర్ నా భూతం నా భవిష్యత్ అనిపించింది. ఇలానే ఇంకా ఏవేవో మన దేశంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటే ఒకప్పుడు మన దేశంలో అమ్మాయిలు అనే వాళ్ళు ఉండేవారేమో అని మనం చెప్పుకునే పరిస్థితికి పోతామేమో అని భయమేసింది. వాళ్ళలో మాట్లాడినందుకు కాదు, బయట అలాంటి అమ్మాయిలు ఉన్నారా అని. దర్జాగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, చాలా దరిద్రంగా బ్రతుకుతున్నారు. ఒకప్పుడు నాకేమవుతుంది, నాకేం అవసరం ఉంటుంది ఫైట్ చేసేంత అనుకునేదాన్ని. కానీ ఇప్పుడే తెలిసి వస్తుంది, ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగే ఉండాలి. వి షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. అండ్ ఐఎమ్ స్ట్రాంగ్ నౌ అండ్ ఐ విల్ బీ. ఇంకొక్కసారి వీడు
ఎక్కడ ఆగావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. ఎందుకు? సేవితో అక్కడ ఇరుక్కుపోయింది అమ్మాయి. అయితే ఇష్టం దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం కదా. నేను ఇన్వాల్వ్ అవుతా. ఏంటి ఇప్పుడు నువ్వే కంప్లైంట్ ఇస్తానంటావా? ఇచ్చాక ఏమవుతుందో తెలుసా? పోలీసులు అక్కడికి పోతారు, మీడియా కూడా అక్కడికి వస్తుంది కదా. వచ్చింది కామ్గా ఉంటుందా? నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్లైన్స్లో మనల్ని హైలైట్ చేస్తుంది. ఇంకా చూడు, మధ్యాహ్నానికల్లా మన చుట్టాలు చుట్టుపక్కల నుండి కలిసి ఏకి పడేస్తారు. నువ్వు చెప్పు, అవసరం మనకి దెబ్బలు ఎన్ని రోజులు? కొన్ని రోజులు కొడతారా? కొట్టని. ఇంకా కొన్ని రోజులు తిడతారా? తిట్టని. తర్వాత వీఆర్ ది చిల్డ్రన్, దే విల్ యాక్సెప్ట్ us. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అండ్ మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బట్ ప్యారల్గా అక్కడ ఇంకో లైఫ్ పాడైపోతుంది. నథింగ్ బిగ్గర్ దన్ లైఫ్ కదా అభి. మనకి ఇష్టం లేని చోట ఒక్క నిమిషం ఉండాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలాంటిది ఆమె లాస్ట్ 6 months నుంచి అక్కడ ఉంటుంది. అర్థమైంది మామ, అది మనమే అవ్వాల్సిన పని లేదు, వేరే ఎవరైనా సేవ్ చేస్తారు పద. నేను అనుకోబట్టే కదా చాలా చోట్ల చాలా రకాలుగా చాలా చాలా జరుగుతున్నాయి. మనకెందుకు అనుకోబట్టే రోజుకు ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఇలా జరిగేది చూసి కూడా చూడనట్టుగా పోతున్నాడంటే నా దృష్టిలో తిరిగే సగం. మామ, నువ్వు ఇంకా పెద్దలా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. పర్లేదండి. ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు మీ మాటల్లో ధైర్యం అనిపించింది. ఆ ధైర్యం చేతల్లో చేస్తే చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది. జాగ్రత్త. మీ పేరు? విశ్వ. Your kid is up to 2 boys in a nasty job. From where are the గుడ్ మార్నింగ్. నాకు కాఫీ ఫ్లాస్క్లో ఉంది, ఫ్రెష్ అప్ అయితే తాగి. నాకు కాలేజ్ టైం అవుతుంది, ఐ హ్యావ్ టు లీవ్. ఓకే బాగా పెట్టుకో. రైట్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. From dad to son. నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో, ఏదైతే చేయాలనుకున్నావో, ఒక పేరెంట్గా ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్. బట్ ఏదైతే చేసా చూడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. ఫ్రమ్ డాడ్ టు సన్.
ఇదేమైనా రియల్ ఇన్సిడెంట్ నుండి రాశారా? అలా ఎలా అనుకుంటున్నారు సార్? రియల్ లైఫ్లో అలా రిక్వెస్ట్ చేస్తే వదిలేసి వినేంత విశ్వ అలాంటి అబ్బాయి దొరుకుతాడా? లేదా విశ్వ అక్కడికి వెళ్ళాడని తెలిసి కూడా చేయాలనుకుని తప్పు కానీ చేసిన దాని గురించి మాత్రమే మాట్లాడే పేరెంట్స్ ఉన్నారా? పైగా కంప్లైంట్ ఇస్తే అంత త్వరగా యాక్షన్ తీసుకునేంత ఉందా? నాకు తెలిసి బయట దొరకరు అలా మెచ్యూర్డ్గా ఆలోచించే మనుషులు. ఆల్ రైట్, మరి ఈ టైటిల్ ఎందుకు ఇలా పెట్టారు? ద సేమ్ ఆన్సర్ అగైన్. ఎలాగో మనం ఇలాంటి క్యారెక్టర్స్ బుక్స్లోనో నావెల్స్లోనో చదవడం జరుగుతుంది. నేను ఒక ఆర్టికల్లో రాశాను. మోరోవర్ ఇండైరెక్ట్గా బయట జనాల్ని తిట్టాలనుకున్నా. ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ పేపర్స్ మీదే ఉన్నందుకు వాళ్ళకి ఇది కూడా అర్థం కాకపోతే ఊరుకులేదు. దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ టైటిల్డ్ ఇట్ యాస్. It's impressive. We'll publish it soon. Thank you, sir. I'll take your leave. See you soon. దీపా, అభి కదా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి తూమని ఎందుకు అలా రియాక్షన్ ఇస్తుంది? సింపుల్ సార్, అభి రూమ్లో ఏం చేయలేదు. Your story is double-edged, implying continuous fight. Yes, that's an award, Audio National Short Film Festival 2022. Event sponsors Chapter 1 Main Restaurant, Organic Monkey, D1 Foundation, Rangoli Entrepreneur Development Sector, Dilip Kumar and Supreet. Before moving on to another short movie, so let's welcome back Mr. Dilip Kumar onto the stage. Aditya sir onto the stage.